ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతోటి భేటీ కావడం జరిగింది. జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గారి పేరును ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేరును కూడా ప్రకటించలేదు. అయితే కేసీఆర్ గారు పలువురు కీలక నేతలతోటి మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ మనదే, ఎగిరేది మన జెండే, ఈసారి జూబ్లీ హిల్స్ తోటే కాంగ్రెస్ పతనాన్ని మొదలు పెడుతున్నాం, దీనికి తగ్గ వ్యూహాల్ని ఈ విధంగా వెళ్ళనంటూ కేసీఆర్ గారు తమ పార్టీ ముఖ్య నేతలతోటి దిశానిర్దేశాలు ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఈ మధ్యలోనే కేసీఆర్ గారు అవుపడడం లేదు, అసలు ఫామ్ హౌస్లో ఏం జరుగుతూ ఉంది, కేసీఆర్ ఉన్నాడా లేడా, అతను అస్వస్థకు గురయ్యిండు, తర్వాత ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ని కాపాడేదేవరు అనుకుంటూ నానా రకాలుగా నిన్న ఎన్టీవీ, ఏబిఎన్, బిగ్ టీవీ, ఆర్టీవీ, తర్వాత మిగతా ఏవైతే టీవీలు ఉన్నాయో ఈ టీవీలల్లో కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారాలు వరుస కథనాలు రాయడం జరిగింది. తెలంగాణ సమస్యల మీద రాయమంటే వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఎక్కడ పుట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటేనే చాలు, వీళ్ళు తిండి తిప్పలు మొత్తం మానేసి వాళ్ళు కేసీఆర్ గురించి నేను వార్తలు రాయడం జరిగింది. దాని తదనంతరం వీరిట్లా వార్త చేశారో లేదో కేసీఆర్ గారి యొక్క వీడియో ఇట్లా వచ్చింది. దెబ్బకు రేవంత్ ప్రభుత్వానికి షాక్ అయినట్టే. కేసీఆర్ గారు కూర్చొని ఏదైనా మాట్లాడితే అది వేరుంటుంది వ్యవహారం, దాన్ని తట్టుకునే దమ్ము ఇప్పటిదాకా అట్లాంటి మొగోడు పుట్టాలి. ఇప్పుడు కేసీఆర్ దెబ్బని తట్టుకొని నిలబడ్డ మొగోడు ఎవడు పుట్టాలి ఇప్పటివరకు తెలంగాణలో. అందుకనే జూబ్లీ హిల్స్ ఇక మనదే, అన్ని సర్వేలు మన వైపే ఉన్నాయి. అందులోనూ చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు అనేది ఒకటి జోరుగా ప్రచారం అవుతున్నా, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ చేస్తున్నా కూడా మొత్తం జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతుంది జోర్దార్గా. చూద్దాం. ఇక జూబ్లీ హిల్స్ మనదే, సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలం, కానీ నిర్లక్ష్యం అలసత్వం వద్దు, అందరినీ కలుపుకొని పొండి. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ రివ్యూ పెట్టారు. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ భార్యకే టికెట్ ప్రకటించిన అధిష్టానం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని అన్ని సర్వేలోనూ ఇదే తేలిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై చర్చించారు. ఏ విధంగా వెళ్ళాలి, ఏం చేయాలనేది కేసీఆర్ గారు జస్ట్ చెప్పారు అంతే. కేసీఆర్ గారు జస్ట్ ఈ విషయాన్ని చెప్పారు. ఇక దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. కృష్ణార్జులు అని ఎవరినైతే సంబోధిస్తే పిలుస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరినీ కలుపుకొని ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు మంచి వ్యూహాలతోటి ప్రచారం చేయండి, గెలవండి, గెలిచే దిశగా ముందుకు పోండి, ఎట్లాగో గెలిచేది మనమే అనుకుంటూ కేసీఆర్ గారు సీదా చెప్పేసిండు. అయితే ఇక్కడ వ్యూహాలు ఏంది? మొదటిది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఆ యొక్క జూబ్లీ హిల్స్లో ధర్నాలు చేయడానికి, ప్రచారం చేయడానికి రాష్ట్రం మొత్తంగా రైతన్నలు కదిలి జూబ్లీ హిల్స్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటిదంటే, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, మాకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నోటిఫికేషన్ భర్తీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు నోటిఫికేషన్ల మీద మాట్లాడకుండా తలా లేని తోకా ముండం లేని ఏది లేని 70,000 ఉద్యోగాలు ప్రకటించిన డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాడు. దయచేసి మీ కాలు పట్టుకుంటామమ్మ, కానీ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఓటేద్దనుకుంటున్న నిరుద్యోగులు ఆ జూబ్లీ హిల్స్లో వాళ్ళు కూడా ధర్నాలు చేసి ప్రచారాలు చేసే ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. ఇటు ఆటో కార్మికులు, ఇటు ఆశా వర్కర్లు, ఇటు రాష్ట్ర ప్రజలు, ఇటు నిరుపేదలందరూ కలిసి త్రిబులార్ అలైన్మెంట్ కింద భూములు పోతున్న ఆ యొక్క బాధితులు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్ని ధర్నాలు జరిగినాయో అన్ని ధర్నాలు జూబ్లీ హిల్స్లో మనం చూడబోతున్నాం. రేవంత్ రెడ్డికి పట్టబగలే చలి దూరం ఏంటో ఏందో చూపెట్టబోతుంది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు. రాష్ట్ర ప్రజల్ని పట్టించుకొని ప్రభుత్వం పక్క రాష్ట్రాల ఎన్నికలపైన, మన రాష్ట్రంలో ఎన్నికలపైన బాగా ఇంట్రెస్ట్ చూపెడతా ఉంటే ప్రజలు కూడా ఈసారి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో, వాళ్ళ ధర్నాల ఇంట్రెస్ట్ ఏందో ఒక్కసారి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూపెడదాం అనుకుంటూ ఒక వ్యూహాత్మకమైన ప్లాన్ని రచయించి జూబ్లీ హిల్స్లో వెళ్ళబోతున్నారు. చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డికి పట్టపగలే జ్వరం తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే ఈసారి జూబ్లీ హిల్స్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అనుకుంటూ కేసీఆర్ గారు హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో, సబితా ఇంద్రారెడ్డి గారితో, మహమ్మద్ అలీ గారితో, అదేవిధంగా పద్మారావు గౌడ్ గారితో కూడా ఇదే విషయాన్ని
మాట్లాడడం కూడా జరిగింది.